5లోకి వచ్చిన జర్నీ సంజన గారిది, బిగ్ బాస్ హౌస్ జర్నీ అంతా చూసే ముందైతే ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే వీడియో వాచ్ చేసి లైక్ చేయడం అస్సలు స్కిప్ చేయకుండా గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎనీవే సంజన గారి జర్నీ ఎలా అనిపించింది? టాప్ 5లో ఉంటుంది అనుకున్నారా మీరు ముందే? ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వచ్చిన కంటెస్టెంట్ కదా, మేబీ టాప్ 5లో ఉండకపోవచ్చు అనే క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అయింది. బట్ టాప్ 5 వరకు వచ్చిన సంజన గారికి అయితే కంగ్రాట్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ థింగ్, ఈమె టాప్ 5లోనే ఎలిమినేట్ అవుతుందా, ఇప్పుడు టాప్ 4కి వెళ్తుందా అనేది అయితే ట్విస్ట్. ఈ ట్విస్టులు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సంజన గారి జర్నీ ఎలా అనిపించింది? బిగ్ బాస్ హౌస్లో గొడవలు స్టార్ట్ అవ్వడానికి ఒక కంటెంట్ క్రియేట్ చేసిన సంజన గారికి మీ ఓటింగ్ ఇస్తారా? విన్నర్ పొజిషన్ ఉంటుంది అంటారా? అలాంటి అయితే నాకు కొంచెం కమెంట్ రూపంలో తెలపండి. అలాగే సంజన గారి జర్నీకి అయితే ఎంతమంది మార్క్స్ ఎంత వేస్తారో లైకుల రూపంలో తెలుపుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకా బిగ్ బాస్ జర్నీ అయితే సండేతో అయితే ముగియనున్నది. వాళ్ళ ఇంటర్వ్యూలు బిగ్ బాస్ బజ్లో ఏం జరిగిందో కూడా తెలుసుకునేకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.